వారికి వస్తున్నటువంటి ప్రజాదరణనే లక్ష్యంగా ప్రజాదరణ వస్తుంది ఇక మాకు మనుగడ లేదు నియోజకవర్గంలోని ఒక ఉద్దేశంతోని గత ఎన్నికల్లో అమ్ముడు పోయినటువంటి 3 నెలల కింద జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అమ్ముడు పోయినటువంటి మామిండ్ల ఆంజనేయులు అనే ఒక పొలిటికల్ బ్రోకర్ ఆ పొలిటికల్ బ్రోకర్ డబ్బుకు అమ్ముడు పోయి ఓడిపోయినటువంటి పద్మా దేవేందర్ రెడ్డి దగ్గర బ్యాలెన్స్ డబ్బులు రికవరీ చేసుకోవడానికి హరీష్ రావు గారు ఏదైతే ఎన్నికల్లో గెలిపిస్తే నీకు ఇంత డబ్బు ఇస్తామని 50% డబ్బులు తీసుకొని బ్యాలెన్స్ 50% డబ్బులు రికవరీ కోసము ఈ రోజు పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక బ్యూరోక్రాట్ అయినటువంటి వెంకటరామరెడ్డి టికెట్ ప్రకటించిన వెంటనే కనీసం ఈ వెంకటరామరెడ్డి దగ్గరనైనా మాకు డబ్బులు రికవరీ చేసుకోవచ్చు అనే ఒక ఆలోచనతోని స్థాయికి మించి మా అభిమాన నాయకుడైనటువంటి హనుమంతరావు గారు స్థానిక శాసనసభ్యులైనటువంటి రోహిత్ గారి మీద స్థాయికి మించినటువంటి విమర్శ చేయడము వారి మూర్ఖత్వానికి నిదర్శనంగా భావిస్తా ఉన్నాం, వారి పొలిటికల్ బ్రోకర్ కు నిదర్శనంగా భావిస్తా ఉన్నాం. మరి గత 10 ఏళ్లుగా నియోజకవర్గానికి శనిలా పట్టి పీడించుకుందని మాట్లాడినటువంటి మామిళ్ళ ఆంజనేయులు ఈ రోజు ఏ విధంగా వాళ్ళు గొప్ప వాళ్ళైనారో ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఎంతైనా వారి మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏం మాట్లాడుతూ ఉన్నారు? ప్రజాస్వామ్య రాజకీయ విమర్శ అనేది ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి కానీ ఈ రోజు ప్రజలు అసహించుకునే విధంగా ఉండకూడదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అరే మామిళ్ళ నీకు కూడా లంబడిగోడు కానొచ్చు, మేము నీకు కూడా ముండగోడు కానీ పదాన్ని ఆ పదాలు కూడా మేము వాడొచ్చు, కాకపోతే మా వెనకాల ఉన్నటువంటి మా నాయకులు ఎప్పుడు కూడా క్రమశిక్షణతో మెలుగుమని చెప్పారు కాబట్టి ఆ పదాలు ఏవి కూడా మేము కూడా మాట్లాడదలుచుకోలేదని తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు రోహిత్ గారికి నియోజకవర్గంలో వస్తున్నటువంటి ఆదరాభిమానాలు చూసి ఓర్వలేక ఇక మాకు భవిష్యత్తు ఇక్కడ శూన్యంగా ఉందని చెప్పేసి 2 నియోజకవర్గాల నాయకులు పనిచేసినా కానీ కూడా ఇక్కడ రోహిత్ రావు గారిని మేము ఓడించలేకపోయామని ఒక రాజకీయ కక్షతోని దురుద్దేశంతో ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడడం కూడా సమంజసం కాదని తెలియజేస్తా ఉన్నాం. మరి ఇటీవలే తాజాగా మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారు వారి వేదిక మీదగా ఇటువంటి మాటలు మాట్లాడడము వాటిని వారు సమర్థించడం కూడా నిజంగా కూడా మేము సిగ్గుపడతా ఉన్నాం. గడిచిన 10 ఏళ్లుగా మీరు అధికారాన్ని చేపట్టి మంత్రి హోదాలో రకరకాలైనటువంటి పదవులలో ఉండి ఈ విధమైనటువంటి వ్యక్తులను ఈ విధమైనటువంటి భాషను మీరు ప్రోత్సహించడం కూడా మేము సిగ్గుపడతా ఉన్నాం. ఇన్ని రోజులు మీ జిల్లాలో మీ నాయకత్వం కింద పనిచేసినందుకు కూడా మేము సిగ్గుమాలిన చర్యగా భావిస్తా ఉన్నాం. మరి పద్మా దేవేందర్ రెడ్డి గారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే మరి ఈ రోజు పద్మక్క మరి మిమ్మల్ని గతంలో విమర్శించినటువంటి వ్యక్తి ఈరోజు అదే వేదిక నుంచి ఇక్కడ విమర్శించడం జరుగుతూ ఉన్నది. ఏ విధంగా మీరు ఆ వ్యక్తిని మీరు ఆదరిస్తా ఉన్నారు? మరి ఎందుకు మీరు ఆ వ్యక్తిని మీరు ఆదరిస్తా ఉన్నారు? మరి ఇలా మామిళ్ళ ఆంజనేయులకు మేము ఒకటే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. పద్మా దేవేందర్ రెడ్డి దగ్గర పుష్కర కాలం పాటు పనిచేసినటువంటి ఉద్యమకారులను మరి ఎక్కడ తీసుకుపోయినని మీరు మొదటగా వాళ్ళని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మరి ఈ రోజు దేవేందర్ రెడ్డి అనేటువంటి పొలిటికల్ బ్రోకర్ జోకర్ ఈ నియోజకవర్గంలో రాజకీయ కొనుగోళ్లకు అమ్మకాలకు తెరలేపినటువంటి ఒక దేవేందర్ రెడ్డి యొక్క బూట్లు నాకుతున్నటువంటి మామిళ్ళ ఆంజనేయులు నీ డబ్బు రావాల్సిన అవసరం ఉంటే వారిని గల్లబట్టుకొని నిలదీయాలి తప్పించి ఇక్కడ ఉన్నటువంటి హనుమంతరావు గారిను రోహిత్ రావు గారిను విమర్శించినంత మాత్రాన నీకు రావాల్సినటువంటి డబ్బులు రావని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త బిడ్డ. మరి ఒక్కసారి ఈ నియోజకవర్గంలో మా నాయకుడైనటువంటి రోహిత్ రావు గారి మీద కానీ హనుమంతరావు గారి మీద కానీ ఇంకే విధమైనటువంటి పిచ్చి మాటలు మాట్లాడితే బట్టలు కూడా తీసి ఈ మెదక్ రామదాస్ చౌరస్తాలో కొట్టాల్సిన రోజులు కొట్టే రోజులు కూడా త్వరలో రాబోతున్నాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇకనైనా మీరు బహిరంగ క్షమాపణ చెప్పని ఎడల భవిష్యత్తులో కూడా మీ ప్రశ్నకు మా జవాబు లాగానే మీ విమర్శకు కూడా మా ప్రతి విమర్శ ఉంటుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇదే సందర్భంగా మరొక హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. దేవేందర్ రెడ్డి ఖబర్దార్, ఇవాళ మీ చెంచాలనో మీ బూట్లు నాకెట్టలనో ఈ రోజు రోహిత్ రావు గారి మీద హనుమంతరావు గారి మీద విమర్శించినంత మాత్రాన మీ మీద పడ్డటువంటి అవినీతి మాయమైపోదు. జాగ్రత్త. సమయం ముందుంది. మీ అవినీతి అంతా కూడా ప్రజల ముందు పెట్టబోతా ఉన్నాం. మీరు కూడా ఖచ్చితంగా మెదక్ సబ్ జైల్లో ఊచలెక్క పెట్టేటువంటి సందర్భం రాబోతా ఉంది. మీరు 10 ఏళ్లుగా చేసినటువంటి అవినీతి అంతా ఇంత కాదు. మీ అవినీతిలో భాగస్వామ్యమైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా చట్టం ముందు న్యాయస్థానం ముందు నిలబెట్టబోతా ఉన్నాం. గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ఈ నియోజకవర్గంలో 10 ఏళ్లుగా దేవేందర్ రెడ్డి లావణ్యరెడ్డిలో మరి గిరిజన పేద భూములు ఎంతో మంది కూడా లాక్కోవడం జరిగింది. వారి మీద తక్షణమే విచారణ జరిపించి ఉన్నత స్థాయి అధికారులు విచారణ జరిపించి వారి అవినీతిలో భాగస్వామ్యం పంచుకున్న ప్రతి ఒక్కరిని కూడా మరి చట్టంలో న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సిందిగా వారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖబర్దార్ మామిళ్ళ ఆంజనేయులు మరొకసారి మా నాయకుల పైన ఈ పిచ్చి ప్రకటనలు ఈ పిచ్చి మాటలు మాట్లాడడం మానుకోకపోతే బరాబర్ గుడ్డలు తీసి కొట్టేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి హెచ్చరిస్తూ తక్షణమే నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో నీపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక జిల్లా ఎస్పీ గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము వినే ప్రసక్తే లేదు. ఈద్కా జవాబు పత్తర్సేదంగా అన్న విధంగా మేము కూడా అదే విధంగా మీకు జవాబు ఇవ్వదలుచుకున్నాం. ముఖ్యంగా మొన్న సభలో మాట్లాడి మీరు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం అది చాలా మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయని చెప్పి మేము ఊరుకోవడం జరుగుతుంది. దాన్ని బట్టే మీ ఇంటి మీద ధర్నాకు దిగారు. ధర్నా దిగినప్పుడు నువ్వు భయపడి నీతులు మాట్లాడడం జరిగింది. నువ్వు ఎట్లా నీతులు మాట్లాడుతున్నావో నీ పద్ధతి కూడా అదే విధంగా ఉండాలి.
నేను ఒక బీసీ నాయకుడిని, నన్ను అనగదొక్కడాలని నా ఇంటి మీదకి వచ్చిందని చెప్పేసి ఇది కూడా మాట్లాడడం జరిగింది. అసలు నువ్వు ఏ పార్టీలోనో ఎక్కడున్నా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. నువ్వు అంటున్నావు విమర్శలను తట్టుకోవాలి రాజకీయం అన్నప్పుడు, విమర్శ అన్నప్పుడు ఎవరైనా సద్విమర్శనం చేసుకొని మాట్లాడతారు. కానీ నువ్వు విమర్శలను తట్టుకుంటలేవు. నువ్వు తట్టుకోకనే నువ్వు డిప్రెషన్లో పడి ఏదో వాళ్ళ ముంగట మాట్లాడాలని చెప్పేసి నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు. నువ్వు గతంలో ఈ రాజకీయాన్ని టీఆర్ఎస్ నుంచి వచ్చింది. 5 ఏళ్ళు జెడ్పీటీ చేసిన తర్వాత వాళ్ళు అనుమతి వాళ్ళు తొక్కి పాడేస్తే నువ్వు ఇళ్ళకి వచ్చావు. ఇళ్ళకి వచ్చి ఇలా 10 ఏళ్ళ నుంచి ఉంది. ఇళ్ళ కూడా రాజకీయం తోటి ఉన్నావని చెప్పేసి ఇక్కడ మెదక్లో గెలిపించడం జరిగింది. ఇక్కడ గెలిచినాక కూడా మళ్ళీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీలో చేరి మాపై ఆరోపణ చేయడం సమంజసం కాదు. ముఖ్యంగా నీకు తెలియజేసేది ఒకటి, నువ్వు బాగా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. రాజకీయంగా ఈ విధంగా ఇట్లా పద్ధతి కాదు అట్లా. అసలు నీదేం పద్ధతి, నీదేం నీతిమంతుడు. నువ్వు గతంలో కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళని తిట్టినావు, పొట్టు తిట్టినావు. నీకు అసలు రోషం ఉన్నదా? మళ్ళీ వాళ్ళ పక్కన చేరి వాళ్ళ పంచన చేరి బతకడానికి అసలు నీకు చీము నెత్తురు ఉందా? ఏ విధంగా ఉన్నా నువ్వు ఎట్లా చేరినావు? నీకు అసలు సిగ్గు శరము రోషం ఉన్నాడు ఒకడు కూడా ఆ విధంగా బతకలేడు. అసలు మనిషి అనేటోడు ఆ విధంగా బతకలేడు. అదేవిధంగా నువ్వు చెప్తున్నావు ఈరోజు నేను బీసీని ముదిరాజ్ నాయకుడిని నాకు అనుకోదొక్కుతుంది. ఈరోజు మేము బీసీ నాయకుని ఎంపీకి ఇచ్చిన ముదిరాజ్ నాయకునికి. మరి నువ్వు రెడ్డి నాయకుని దగ్గర మోకాలు ఇస్తావా? ఏం చేస్తావు చెప్పు. మరి నువ్వు అసలు నీ రాజకీయం ఏది? నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడ మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? రోహిత్ రావు నీ కౌన్సిల్లో గొడవ జరిగితే ఎక్కడ కూడా అన్పార్లమెంట్ మాట్లాడలేదు. ఆవేశంగా మాట్లాడడం ఒక పద్ధతిగా మాట్లాడు. నువ్వే అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడినావు ఆ రోజు కూడా. అప్పుడే నీకు జవాబు చెప్పేది ఉంటే ఇంతదాకా రాకుంటుండే. అప్పుడు ఏదో పోని ఫస్ట్ టైం అని ఇచ్చిపెట్టినాం. ఇప్పుడు నువ్వు సభలో మాట్లాడుకుంటా హనుమంతరావు గారిని రోహిత్ రావును తిట్టాల్సిన అవసరం ఏంది? నీకు దమ్ముంటే రేపు రాజకీయంగా నిరూపించు. నువ్వు ఏ మండలంలో పనిచేస్తావా, టౌన్లో పనిచేస్తావా? నీ దమ్ముంటే మెజార్టీ చూపి వాళ్ళ దగ్గర ఏం చేసుకుంటావో చేసుకొని రేపు నీ మండలి చూపిస్తావా, టౌన్లో మెజార్టీ దిగుదామా? మరి మీ పీఠాలు కలుగుతున్నాయి మెదక్ జిల్లాలో, ఉమ్మడి మెదక్ జిల్లాలో. మీకు అభ్యర్థి దొరకక మరి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న ఒక వాటా పంచుకున్న వెంకటరామరెడ్డిని ఇలా తీసుకొచ్చి ఒక క్యాండిడేట్గా పెట్టి డబ్బులతోని మళ్ళీ ఒకసారి ఈ పార్లమెంట్లో గెలుద్దామని ఆశ ఉంది హరీష్ రావు గారు. మరి మీరు చేసిన అరాచకాలు కొన్ని కావు. మరి ఏ వ్యవస్థ చేసినా నిర్వీర్యం చేసిర్రు. ఇలా ఇంకా 4 రోజులైతే కాళేశ్వరంలో నువ్వు కడకడలేక పోతావు. సారాయి రాణి కవితమ్మ టీఆర్ జైల్లో ఉండి తెలుగు ఆంధ్రప్రదేశ్ ఇక్కడ తెలంగాణ 2 రాష్ట్రాలు ఇజ్జత్ తీసింది తెలుగు బిడ్డ అయి ఉండి. మరి కేటీఆర్ పోతుండు, కేసీఆర్ పోతుండు, 50,000తో ఓడిపోయినామని మా హనుమంతన్న మీద చెప్తున్నావు. మరి మీ మామగారు మరి కామారెడ్డి ఓడిపోలేదా ముఖ్యమంత్రి అయి ఉండి? మరి హరీష్ రావు గారు మీరు చేసిన దుర్మార్గం అన్ని కావు. మరి మా మండలంలో అయితే మరి చిన్నశంకరపేట మండలంలో కామారం తండ విలేజ్లో 67 సర్వే నంబర్లు ఎప్పుడో నిజాంనగర్లో ఉన్న భూములు ఎస్టీల బిడ్డలకు ఇస్తే మీరు మీ బినామిని అనంతారెడ్డి అనే వ్యక్తిని బినామిని పెట్టి ఆనాడు మరి ధర్మారెడ్డి కలెక్టర్ కొడుకు బినామీ ఉండి, హరీష్ రావు బినామీ ఉండి, పద్మాదేవేంద్ర రెడ్డి బినామీ ఉండి పుక్కడిగా 67 ఎకరాలు మీరు చేసుకున్నది వాస్తవం కాదని చెప్పండి. మరి ఏ వ్యవస్థను చూసినా, ఇక్కడ ఇసుకను చూసినా, మట్టిని చూసినా పూర్తిగా తెలంగాణను పూర్తిగా నాశనం చేసిన కుటుంబం మీ కుటుంబం హరీష్ రావు గారు. మరి మెదక్ వచ్చి ఓ చెంచాన్ తయారు చేసి హనుమంతరావు గారి మీద మాట్లాడిపిస్తున్నావు. మామిళ్ళ ఆంజనేయులు మంది ఇల్లు ముంచే ఆంజనేయులు బిడ్డ. గతంలో మేము కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడు ఉపేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే చేసినప్పుడు ₹1,00,000 బూత్కిస్తే నువ్వు కనీసం ఒక్కొక్క బూత్కు 30,000 సరే మొత్తం దొబ్బిపోయినావు బిడ్డ. నువ్వు ఇలా హనుమంతరావు కుటుంబం మీద మాట్లాడే మొగోడిగా ఈ బతుకు తెలియదా? ప్యాకేజీకి అమ్ముకున్న పోయిన కుటుంబం మీద మామిలాంజనేయులు. మరొక్కసారి మీరు హనుమంతరావు కుటుంబాన్ని కానీ మా రోహిత్ బాబు గారిని ఒక్క మాట అంటే తస్మాత్ జాగ్రత్త. మరి తప్పకుండా మరి మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాం, ఇలా అభివృద్ధిలో పోటీ పడదాం రండి. మరి గతంలో 10 ఏళ్ల అభివృద్ధిలో మెదక్ ఎంత దూరం పోయింది? ఇప్పుడు ఒక 3 ఏళ్ళు 4 నెలల ప్రభుత్వంలో అభివృద్ధి పనులు ఎన్ని చేసినాం మేము చెప్తాం. ఉదాహరణ మా చిన్నశంకరపేట చెప్తాం. మాకు 10 ఏళ్ళ ఒక 30 లక్షల రోడ్లు ఇవ్వలేదు. ఇలా 1,20,00,000 రోడ్లు తెచ్చుకున్నాం 3 నెలలని. మరి అభివృద్ధి అదా ఇదా చెప్పాలి. మరి ప్రజా పరిపాలన జరుగుతున్న సందర్భంలో మీరు మీ బీఆర్ఎస్ పార్టీ కథమైపోయింది. ఈ పార్లమెంట్ ఎలక్షన్ కాగానే మీరు పోయి బీజేపీలో కలుస్తావు హరీష్ రావు. ఎందుకంటే నీకున్న 1,00,000 కోట్లు కాపాడుకోవాలి కాబట్టి నువ్వు పోయి బీజేపీలో కలుస్తావు. మరి అయిపోయింది, మీకు దుకాణం బంద్ అయింది, బిల్లా రంగా దుకాణం బంద్ అయిపోతుంది. మీ కుటుంబం అంతా సెంట్రల్ జైలు పోతారు. మరి సెంట్రల్ జైల్లో కూడా మీకోసం 3 బెడ్రూమ్ మా రేవంత్ రెడ్డి గారు రెడీ చేసారు. మీరు ఏడిసిన అరాచకం అంతా కూడా మరి రాష్ట్ర ప్రజలు చెప్తారు. హనుమంతరావు గారు 50,000 మీద ఓడిపోయారు.
కానీ అక్కడ మల్లారెడ్డి అనే ఒక దుర్మార్గుడు 250 కోట్లు ఖర్చు పెట్టిండు. కానీ మా మైనంపల్లి ₹1 ఖర్చు పెట్టాడు, సేవ చేస్తాడు. మా మైనంపల్లి కుటుంబం అంటే సేవ దృక్పథం ఉంది. మరి ఇవాళ కూడా నిన్న కూడా నేను ఒక 20-25 పుస్తకం తీసుకొచ్చాను పేదింటి ఆడబిడ్డలకు ఇవ్వాలని. మరి మీ కుటుంబాల నుంచి హరీష్ రావు ఎవరికైనా ఎంగిల్ చేతితో కాకిని కొట్టినవా? పద్మదేవతని ఎవరికైనా ఒక ఛాయని లాపించిన పాపను పోయినావా? మామిలాంజనే ప్యాకేజీ తీసుకొని అమలు పోయిన దుర్మార్గుని నువ్వు మా నాయకుల గురించి మాట్లాడుతావా? జాగ్రత్త. ఇలాంటి పునరావృతం అయితే తప్పకుండా మరి ఎక్కడ దొరికితే అక్కడ నిర్బంధిస్తాం. మరి చట్టపరమైన మాకు కూడా మాటలు అనొచ్చు, కానీ మా తల్లిదండ్రులు మాకు మరి గౌరవం ఇవ్వాలి, మర్యాద మాట్లాడాలి నేర్పించారు. కానీ నువ్వు అన్న మాటలు నువ్వు బేషరుగా క్షమాపణ చెప్పకుంటే మామిల అన్యాయాలు నిన్ను ఎక్కడ కూడా తిరగనీయం బిడ్డ, నీ ఇంటికి వచ్చి కూర్చుంటాం. తస్మాత్ జాగ్రత్త అని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. ఆయన మాయల మాంత్రికుడు అని అందరికీ తెలుసు. ఈరోజు కులం పేరుతో, గతంలో కూడా కులం పేరుతో మరి ముదిరాజులను కూడా మోసం చేసిన వ్యక్తి. మరి ఈరోజు నిజంగా అనుచిత వ్యాఖ్యలు ఒక ఎమ్మెల్యేపై చేయడం నిజంగా ఆయనకు సిగ్గు శరం ఉన్న వ్యక్తిగా లేని వ్యక్తిగా మేమైతే గుర్తిస్తున్నాం. దీనికి తొత్తుగా నిజంగా హరీష్ రావు ప్రోద్బలంతోనే అతను ఈ మాటలు మాట్లాడడం జరిగింది. ఆయనకి ఏమాత్రం ఇందాక మా మిత్రుడు చెప్పినట్టు ఆయన బహిరంగంగా మా ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్పకుంటే ఖచ్చితంగా మా కార్యకర్తలు తగిన బుద్ధి చెప్పవలసిన అవసరం ఆయన చవిచూడవలసి వస్తుందని మరొకసారి నేను పత్రికా విలేకరులతో నేను చెప్తున్నా. అంతేకాకుండా మరి ఎస్పీ గారికి ఏదైతే ఎస్పీ గారు అయినా సరే డిఎస్పీ గారు వెంటనే చట్టరీత్యా ఆయనపై చర్య తీసుకోవాలి, లేదంటే మా కార్యకర్తలు ఎక్కడ కూడా ఊపినే ప్రసక్తే లేదని మరొకసారి మేము విషయం గుర్తుంచుకోవాలి. మన చరిత్ర ఏంది, మనమేంది, మన పద్ధతి ఏంది అనేది గుర్తుంచుకున్న వ్యక్తి నాయకుడు అవుతాడు. అంతే తప్ప కింద వండుకొని మీద చూసే నాయకుడు కాదు. ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి తప్ప నువ్వేదో నాలుగోకలు నేను ఎదుకొని కావు, నాలుగోకలు నువ్వు ఏ పార్టీ ఉండి ఎవరిని చెప్తున్నావు మాకు తెలియదా? కాంగ్రెస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని ఏంటితో మాకు తెలుసు. నువ్వు బీఆర్ఎస్ వచ్చి కాంగ్రెస్ అని చెప్తున్నావు. పొద్దు గడుపుటానికి అయితే కాలంలో గడుపుతున్నాం తప్ప ప్రజా సంక్షేమం గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడ ఉన్నది? నువ్వు బీఆర్ఎస్ వాళ్ళ గురించి మాకు చేసిందంటే నీకు ఎక్కడ తెలియదు. నువ్వే ఎన్నిసార్లు మా ముందర బీఆర్ఎస్ వాళ్ళని ఇచ్చావు. పొద్దు గడుపుకుంటున్నావు, బొమ్మ గడుపుకుంటున్నావు, పైసలు సంపాదిస్తున్నావు. ఓన్లీ నీ ఉద్దేశం ఒకే ఉద్దేశం, పైసలు తీసుకోవాలని పంచడం చేయాలి. ఎవడో వెంకటరెడ్డి వస్తున్నాడు, పైసలు కూడా వస్తున్నాయని ఏమో గొప్పలు చెప్పుకోవడానికి మీద ఏమేమో మాట్లాడితే తరిమి కొడతారు. మళ్ళీసారి మాట్లాడితే ఈ లాంగ్వేజ్లో మళ్ళీసారి మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు నాలుగే వీధి సభాముఖంగా ఒక ఫంక్షన్ హాల్లో కూడా ఆంజనేయులు గారిని మామిడి ఆంజనేయులు గారిని గల్లబట్టి కిందికి తోయడం జరిగింది. ఆయన ఎప్పుడు కూడా నేను పత్రికలలో లేకుండా నాయకత్వంలో ముందుంటే నాకు ఏదైనా డబ్బులు వస్తాయని చెప్పి మొదటి నుంచి కూడా అదే ఆవలో పనిచేస్తాడు. కాబట్టి ఆయన ఆంజనేయుడు కావాలని ఇటు హనుమంతరావు గారు కానీ రోహిత్ రావు గారిని కానీ విమర్శించడం జరుగుతుంది. అంతకుముందు ఆయనకు ద్వారాలు మూసుకపోయినా తెలియగానే హనుమంతను విమర్శించడం జరుగుతుంది, రోహిత్ గారు విమర్శించడం జరుగుతుంది. ఆయన ఫుల్ కుతంత్రాలు. ఆంజనేయులు అయినోడు ఏకఛత్రాధిపత్యం ఒక్కడే. ఆయన ఎక్కడో ధనపూర్ మండలం ఉన్నట్టు ఇక్కడ ఏదో ఓటంకు చేసుకుని ఇక్కడ 5వ కౌన్సిలర్గా పోటీ చేసి ఇంత గుర్తింపు కోసం పాకులాడుతున్నాడు. ఇక ముందు కూడా ఆంజనేయులు గారు, ఎందుకంటే మా వాళ్ళు మా కాంగ్రెస్ నాయకులు నిజంగా చెప్తున్నాము, ఈయన ధర్నా చేశారు కానీ మా సుంటలో అయితే తన్ని తగలెడతాము. ఇప్పటికి కూడా చెప్తున్నాము. ఆంజనేయులు గారు ఎట్లయినా సరే ఎలక్షన్ కోడ్ కాదన్నా ఆయన సంగతి మాకు తెలుసు. ఎందుకంటే 18లో కూడా మేము అంత ప్రెస్ అందరికి కూడా తెలుసు. అది ఇప్పటికి కూడా చెప్తున్నాం. రామంపేట కార్యకర్తలు చాలా సీరియస్గా ఉంటారు. ఆంజనేయులు గారు ఎప్పుడైనా మా ఎమ్మెల్యే గారిని కానీ మాజీ ఎమ్మెల్యే గారిని విమర్శిస్తే నిజంగా